విమోచన రమాదేవి గారు, గుమ్మడి సావిత్రి గారు, షేక్ ఆశా గారు, ధరావత్ రేణుక, కొత్తే రమణ, చిలుకూరి ప్రసన్న, కురివి విజయ, సభాధ్యక్షులు జిల్లా కలెక్టర్ గారు ఇల్లంబర్తి గారు, కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రులు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు, వేదికను అలంకరించిన పార్లమెంట్ సభ్యులు గౌరవ సోదరులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే జెడ్పీ చైర్మన్ సోదరి కవిత గారు, కార్యక్రమానికి విచ్చేసిన అధికారులు మరియు అనధికారులు, ఖమ్మం పట్టణ ప్రజలందరికీ కూడా పేరు పేరున నా అభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నా. జీవో 58 ప్రకారంగా ఖమ్మం పట్టణంలో అర్హులైన పేదవాళ్ళు ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఏర్పరచుకొని క్రమబద్ధీకరణకి అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి ఈ రోజున దాదాపు 485 మంది లబ్ధిదారులకి ఖమ్మం పట్టణానికి మరియు ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించిన వారికి పట్టాలు పంపిణీ చేయడం చాలా సంతోషకరం. మొత్తం జిల్లాలో ఉన్న ఐడెంటిఫై చేయబడిన 1669 మంది బెనిఫిషరీస్లో 485 మంది ఖమ్మం నియోజకవర్గం నుండి ఐడెంటిఫై కాబడ్డారు. ఈ సందర్భంగా మంత్రివర్యులకి నేను విన్నవించుకునేది కూడా, చాలామంది లబ్ధిదారులు జీవో 58 ద్వారా తమకు లబ్ధి చేకూరుతుంది అనే గంపెడాస్తోని ఈ రెగ్యులరైజేషన్కి అప్లై చేసుకోవడం జరిగింది. కాబట్టి మిగతా వారిని కూడా మానవతర దృక్పథంతో ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కారం చేసి వారందరికీ కూడా పట్టాలు ఇప్పించాల్సిందిగా, అలాగే దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఖమ్మం పట్టణంలోని పేద ప్రజానీకానికి సంబంధించిన ఇళ్ల స్థలాలకు సంబంధించిన సమస్యలను కూడా వారు చొరవ తీసుకొని త్వరగా పరిష్కరించి పేదవాళ్ళందరికీ పట్టాలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేయవలసిందిగా ఈ సందర్భంగా వారి ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఈ సందర్భంగా రెగ్యులరైజ్ కాబడిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్.